హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న నవనిర్మాణ సభపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమే సభ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. క్షమాపణ లేకుండా సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని హెచ్చరించారు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ నేతలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేయొద్దని ఆమె హెచ్చరించారు. అవసరమైతే ఆంధ్ర నేతల విగ్రహాలను కూర్చి ఆంధ్రకు పార్సల్ పంపిస్తానని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ యువతను రాజకీయాల్లోకి తీసుకురావడానికి టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. రాహుల్ గాంధీ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతిభ, సేవా దృక్పథం ఉన్న యువతకు అవకాశం కల్పించనున్నారు. రాజకీయ నేపథ్యం అవసరం లేకుండా ప్రజాసేవపై ఆసక్తి, రాజకీయ అవగాహన, ప్రజలతో మాట్లాడే నైపుణ్యం ఉన్నవారిని ఎంపిక చేస్తామని తెలిపారు. పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా కాంగ్రెస్ ఈ వినూత్న అడుగులు వేసింది. చంద్రబాబు నాయుడు డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని చూసి వైకాపా అసహనానికి గురవుతోందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఆ పార్టీ నిరాశలో ఉందని, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఘటనలో కూడా వైసీపీ నేతల ప్రమేయం ఉందన్నట్లు విచారణలో తేలిందని అన్నారు. అబద్ధ ప్రచారాలతో సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని, ఏదేమైనా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారు. కోల్కతాలో ఏర్పాటు చేసిన ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగిస్తున్నారు. బలమైన గాలులకు విగ్రహం ప్రమాదకరంగా ఊగడంతో ఇంజనీర్లు తనిఖీ చేసే నిర్మాణ లోపాలను గుర్తించారు. 2022 ప్రపంచ కప్ విజయానికి గుర్తుగా 2025లో మెస్సీ వర్చువల్గా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే నాసిరక నిర్మాణం కారణంగా 6 నెలలకే విగ్రహం తొలగింపునకు గురి కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. అధికారులు దీన్ని సురక్షిత ప్రదేశానికి తరలించే అవకాశాలున్నాయా పరిశీలిస్తున్నారు. సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు, జాతీయ పరీక్షల వివాద నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 6న భారత్కు తిరిగి వస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఢిల్లీ విమానాశ్రయం నుంచే శాంతియుత నిరసనలు ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకుని జంతర్ మంతర్ వద్ద రాజ్యాంగబద్ధంగా నిరసనలు చేపడతామని వెల్లడించారు. జల్లికట్టు ఉద్యమంతో గుర్తింపు పొందిన జూలీ సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్, వేధింపుల వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురై తన గర్భంలోని బిడ్డను కోల్పోయాడని ఆరోపించారు. ఈ విషయంలో విజయ్ తన అభిమానులను నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తన విమర్శల కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారని, తనపై తప్పుడు ఆరోపణలు కూడా సృష్టించారని పేర్కొన్నారు. అయితే టీవీకే నేతలు, కార్యకర్తలు ఈ ఆరోపణలను ఖండిస్తూ జూలీ పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారం విజయ్ నుండి కానీ, పార్టీ నుండి కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందన రాలేదు. హైదరాబాద్ సినీ అభిమానులకు శుభవార్త. దాదాపు పుష్కర కాలం తర్వాత ఐమాక్స్ ఫార్మాట్ మళ్లీ అందుబాటులోకి రానుంది. ఏఎంబీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, ఐమాక్స్ సంయుక్తంగా సుదర్శన్ 17లో ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో కొత్త ఐమాక్స్ స్క్రీన్ను ఏర్పాటు చేయనున్నాయి. స్క్రీన్ రేషియో, సీటింగ్ సామర్థ్యం వంటి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సహా పలు భారీ చిత్రాలు ఈ అత్యాధునిక ఫార్మాట్లో ప్రేక్షకులను అలరించనున్నాయి. దర్శకుడు విఘ్నేష్ శివన్ తన ఎల్ఐకే సినిమా పరాజయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా సృష్టించిన నెగిటివ్ రివ్యూలు, ప్రచారం కారణంగా చాలా మంది ప్రేక్షకులు సినిమా చూడలేదని, తనకు సందేశాలు పంపుతున్నారని తెలిపారు. ఇలాంటి ప్రతికూల ప్రచారం ప్రేక్షకులను గందరగోళానికి గురిచేయడమే కాకుండా దర్శకుల కళలను కూడా దెబ్బతీస్తుందని అన్నారు. ఎంతో కష్టపడి రూపొందించిన ఎల్ఐకేకి మరింత ఆదరణ దక్కాల్సి ఉండేదని, భవిష్యత్తులో మంచి గుర్తింపు పొందుతుందని ఆశతో ఉన్నానని అన్నారు. భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించిందని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంట్లో మాట్లాడుతూ, భారత్ నేపాల్ సరిహద్దు వివాదంలో నేపాల్ మాత్రమే కాదు, భారత భూభాగాలు కూడా ఆక్రమించబడ్డాయని వ్యాఖ్యానించి వివాదానికి తెరలేపారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ వివరణిస్తూ ప్రధాని వ్యాఖ్యలు సరిహద్దు ప్రాంతాల్లోని నివాసాలు, స్థానిక ఆక్రమణల గురించేనని తెలిపింది. భారత్, నేపాల్ మధ్య ఉన్న లిప్లేక్, లింపియాతురా, కాలాపాని సరిహద్దు వివాదాలను దౌత్య చర్చల ద్వారా పరిష్కరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని పేర్కొంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.